శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ ద్వితీయోధ్యాయ సనత్కుమారుని శాపము. నారద ఉవాచ విధే ప్రాజ్ఞ వదేదాని మేనోత్పత్తిం సమాదరాత్ అభిశాపం సమాచక్ష్వకురు సందేహభంజనం. నారదుడిట్లు పలికెను, హే విధే, హే ప్రాజ్ఞ, ఇప్పుడు మేన యొక్క జన్మను గురించి మరియు శాపమును గురించి విస్తరముగా చెప్పి నా సందేహములను తొలగించుము. బ్రహ్మ ఉవాచ సును నారద సుప్రీత్య మేనోత్పత్తిం వివేకతః మునిభిః సహ వక్ష్యేహం సుతవర్య మహాబుధ దక్షనామా మమ సుతోయ పురా కథితో మునే తస్య జాతాః సుతాః షష్ఠిః ప్రమితాః సృష్టికారణాః తాసాం వివాహమకరోత్సవరైః కశ్యపాదిభిః విదితం తే సమస్తం తత్ ప్రస్తుతం శృణు నారద తాసాం మధ్యే స్వధానామ్నీం పితృభ్యో దత్తవాన్ సుతాం తిస్రో భవన్ సుతాస్తస్యాః శుభగా ధర్మమూర్తయః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ నారద, నా కుమారులలో నీవు శ్రేష్ఠుడవు, మహాపండితుడవు. నేను మేనాదేవి యొక్క జన్మ వృత్తాంతమును వివేకపూర్వకముగా చెప్పెదను. నీవు మునులతో కూడి మిక్కిలి ప్రీతితో వినుము. ఓ మహర్షి, నా కుమారుడు దక్షుని గురించి నీకు పూర్వమే చెప్పి ఉంటిని. అతనికి 60 కుమార్తెలు కలిగిరి. వారే ఈ సృష్టికి మూలము అయిరి. అతడు వారిని కశ్యపుడు మొదలగు వరులకిచ్చి వివాహములు చేసిన వృత్తాంతమంతేనో నీకు తెలిసినదే. ఓ నారద, ప్రస్తుత గాథను వినుము. వారిలో స్వధ అను పేరు గల కుమార్తెను ఆయన పితృదేవతలకిచ్చి వివాహమును చేసెను. ఆమెకు ధర్మమూర్తులు సుందరీమణులు ఒక 3 కుమార్తెలు కలిగిరి. తాసాం నామాని శృణుమే పావనాని మునీశ్వర సదా విఘ్నహరణ్యేవ మహామంగళదాని చ మేనా నామ్ని సుతా జ్యేష్ఠ మధ్యాధన్య కళావతి అంత్యాయేతా సుతా సర్వాః పితॄణాం మానసోద్భవాః అయోనిజాః స్వధాయాశ్చ లోకతస్తత్సుతా మదాః ఆసాం ప్రోచ్య సునామాని సర్వాన్ కామాన్ జనో లభేత్ జగద్వంద్యాః సదా లోకమాతరః పరమోదారః యోగిన్యః పరమ జ్ఞాన నిధయస్తాత్ త్రిలోకగః. ఓ మహర్షి, పవిత్రము చేయనవి నిశ్చయముగా సర్వదా విఘ్నములను పారద్రోలి మహామంగళములనిచ్చినవి అగు అని నామములను చెప్పెదను వినుము. పెద్ద కుమార్తె పేరు మేన, 2వ కుమార్తె ధన్య, 3వ ఆమె కళావతి. ఈ 3 పితృదేవతల మానసపుత్రికలు. వీరు అయోనిజలు, కానీ లోకములో స్వధాదేవి యొక్క కుమార్తెలుగా ప్రసిద్ధిని గాంచిరి. మానవుడు వారి పవిత్ర నామములను ఉచ్చరించినచో కోర్కెలన్నింటినీ పొందును. వీరు సర్వ జగత్తులకు పూజింపదగిన వారు, ముల్లోకములకు తల్లులు, గొప్ప ఆనందమును ఇచ్చువారు, యోగ నిష్టలు. ముల్లోకములందు సంచరించే వీరు పరమ జ్ఞాన నిధులు. ఏకస్మిన్ సమయే తిస్రో భగిన్యస్త మునీశ్వర శ్వేతద్వీపం విష్ణులోకం జగ్ముర్దర్శన హేతవే కృత్వా ప్రణామం విష్ణోశ్చ సంస్తుతిం భక్తి సంయుతాః తస్తుస్తదాజ్ఞయా తత్ర సుసమాజో మహానభూత్ తదైవ సనకాద్యాస్తు సిద్ధా బ్రహ్మసుతా మునే గతాస్తత్ర హరిం నత్వా స్తుత్వా తస్తుస్తదాజ్ఞయా సనకాద్యాన్ మునీన్ దృష్టోత్తితాస్తే సకలాదృతం తత్రస్థాన్ సంస్థితాన్ నత్వా దేవాద్యాన్ లోకవందితాన్. ఓ మహర్షి, ఒకనాడు ఈ 3 సోదరీమణులు విష్ణువును దర్శించుట కొరకై శ్వేతద్వీపమునకు వెళ్ళిరి. అచట వారు విష్ణువునకు ప్రణమిల్లి భక్తితో కూడిన వారే ఆయనను స్తుతించి నిలబడిరి. విష్ణువు ఆజ్ఞచే అచట గొప్ప సభ సమాయోజితమాయెను. ఓ మహర్షి, బ్రహ్మపుత్రులకు సనకాది సిద్ధులు అప్పుడు అచటకు విచ్చేసి విష్ణువునకు నమస్కరించి స్తుతించి ఆయన ఆజ్ఞచే అచట ఉండిరి. సనకాది మహర్షులను చూచిన సభాసదులందరూ వెనువెంటనే లేచి నిలబడిరి. ఆ మహర్షులు అచటనున్న దేవతలను, లోక పూజితులకు ఇతర మహర్షులను దర్శించి ప్రణమిల్లిరి. తిస్రో భగిన్యస్తాస్తత్ర నోత్తస్థుర్మోహితా మునే మాయయా దైవ వివసా శంకరస్య పరాత్మనః మోహిని సర్వలోకానాం శివమాయా గరీయసి తదధీనం జగత్సర్వం శివేచ్ఛా సా ప్రకీర్తిత ప్రారబ్ధం ప్రోచ్యతే శైవ తన్నామాని హ్యనేకసః శివేచ్ఛయా భవేత్యేవ నాత్రకార్య విచారణ భూత్వా తద్వసగాస్త వైనచక్రురపి తన్నతిం విస్మితాః సంప్రదృశైవ సంస్థితాస్తత్ర కేవలం. ఓ మహర్షి, కానీ ఆ సభలో ఆసీనులై ఉన్న 3 సోదరీమణులు పరమాత్మయగు శంకరదేవుని మాయచే మోహితులగుటచే వివసులై నిలబడలేదు. సర్వలోకమును మోహింపజేయు శివమాయ మిక్కిలి బలమైనది. జగత్తంతయు ఈ మాయకు అధీనమై ఉన్నది.
ఈ మాయయే శివుని సంకల్ప శక్తి అని కీర్తింపబడును. ఆ మాయకే ప్రారబ్ధమని కూడా పేరు గలదు. ఆ మాయకు అనేక నామములు గలవు. అది శివుని ఇచ్చచే లోకములను మోహింపజేయును. దీని విషయంలో చేయగలిగినది ఏదీ లేదు. ఆ ముగ్గురు ఆ మాయకు వసులై ఆ మహర్షులను చూచి విస్మితులై అటులనే చూచుచూ కూర్చుండిరే గాని లేచి వారికి నమస్కరించలేరి. తాదృశీం దద్గతిం దృష్ట్వా శనకాద్యా మునీశ్వరాః జ్ఞానినోపి పరంచక్రుః క్రోధం దుర్విషహం చతే శివేచ్ఛా మోహితస్తత్ర సక్రోధస్థా ఉవాచః సనత్కుమారో యోగి శాపం దండకరం దదన్. సనకాది మహర్షులు జ్ఞానులే అయినను వారి స్థితిని చూచి మిక్కిలి సహింపశక్యముగాని క్రోధమును పొందిరి. శివుని ఇచ్చచే మోహితుడైన సనత్కుమారుడను ఆ యోగి పొంగవుడు కోపించి దండరూపముగు శాపమునిచ్చువాడై వారితో నిట్లనెను. సనత్కుమారో వాచ యూయం తిస్రో భగిన్యశ్చ మూఢాద్యః సద్వినోగ్నితాః అజ్ఞాతశ్రుతితత్వా హి పితృకన్యా అపిధ్రువం అభ్యుత్థానం కృతం నో యన్నమస్కారోపి గర్వతః మోహితా నరభావాత్వాత్ స్వర్గాద్ దూరా భవంతు హి నరస్త్రియః సంభవంతు తిస్రోపి జ్ఞానమోహితాః స్వకర్మణః ప్రభావాద్వై లభధ్వం ఫలమీదృశం. సనత్కుమారుడిట్లు పలికెను, మీరు అక్కా చెల్లెలు ముగ్గురు మూర్ఖులు. మీలో యోగ్యమగు జ్ఞానము లేదు. మీరు పితృదేవతల కుమార్తెలే అయినా మీకు వేద తాత్పర్యము ఎరుక లేదనట నిశ్చయము. మీరు గర్వముచే లేచి నిలబడలేదు, మాకు నమస్కరించలేదు. కావున మోహితులైన మీరు మానవ శరీరమును పొంది స్వర్గమునకు దూరమగుదురుగాక. జ్ఞానము నుండి వంచితులైన మీరు ముగ్గురు కూడా మానవ స్త్రీలై జన్మించెదరుగాక. మీరు చేసుకున్న కర్మ యొక్క ప్రభావం వలననే మీకిట్టి ఫలము లభించుచున్నది. బ్రహ్మౌవాచ ఇత్యాకన్యచ సాధ్వస్తాస్తిస్రోపి జ్ఞానమోహితాః పతిత్వా పాదయోస్తస్య సమూచూర్నతమస్తకాః. బ్రహ్మ ఇట్లు పలికెను, జ్ఞానము నుండి వంచితులైన వారు, మిక్కిలి భయపడిన వారు, తల వంచుకున్నవారు ఆ ముగ్గురు ఈ మాటలను విని ఆయన పాదములపై పడి ఇట్లు పలికిరి. పితృతనయా ఊచుః మునివర్య దయాసింధో ప్రసన్నో భవచాధునా త్వత్ప్రణామం వయం మూఢాః కుర్మహే స్మరభావతః ప్రాప్తం చ తత్ఫలం విప్రణతే దోషో మహామునే అనుగ్రహం కురుష్వాత్ర లభేమ స్వర్గతిం పునః. పితృదేవతలు ఇట్లు పలికిరి, ఓ మహర్షి, నీవు దయా సముద్రుడవు, నీవిప్పుడు ప్రసన్నుడవు కావుము. మూర్ఖులమగు మేము నీకు నమస్కరించలేకపోయితిమి. దానికి కారణము అనాదర భావన కాదు. హే విప్ర, మా తప్పునకు ఫలమును మేము పొందితిమి. ఓ మహర్షి, దీని యందు నీ దోషము లేదు. కానీ మేము మరలా స్వర్గ నివాసమును పొందునట్లు మమ్మలను అనుగ్రహించుము. బ్రహ్మౌవాచ శ్రుత్వా తద్వచనం తాత ప్రోవాచ స మునిస్తదా శాపోద్ధారం ప్రసన్నాత్మ ప్రేరితః శివమాయయా. బ్రహ్మ ఇట్లు పలికెను, వత్సాపుడు ఆ మహర్షి ఆ మాటను విని ప్రసన్నమగు అంతఃకరణము గలవాడై శివుని మాయచే ప్రేరేపింపబడి శాపము నుండి ఉద్ధారమును ఇట్లు చెప్పెను. సనత్కుమారో వాచ పితॄణాం తనయా స్తిస్రః శృణుత ప్రీతమానసాః వచనం మమ శోకఘ్నం సుఖదం సర్వదైవవాః విష్ణోరంశస్య శైలస్య హిమాధారస్య కామిని జ్యేష్ఠా భవతు తత్కన్యా భవిష్యత్యేవ పార్వతి ధన్యా ప్రియా ద్వితీయా తు యోగిని జనకస్య చ తస్యాః కన్యా మహాలక్ష్మీర్నామ్నా సీతా భవిష్యతి వృషభానోర్వైశ్యస్య కనిష్టా చ కళావతి భవిష్యతి ప్రియా తత్సుతా ద్వాపరాంతతః. సనత్కుమారుడిట్లు పలికెను, పితృదేవతల ముగ్గురు కుమార్తెలారా వినుడు, మనస్సులో ప్రీతిని చెందుడు. నా మాట మీకు సర్వదా శోకములను పోగొట్టి సుఖములను ఇయ్యగలదు. మీలో జ్యేష్ఠురాలు విష్ణు యొక్క అంశమైన హిమవత్పర్వతుని భార్యయగు ఆక వారికి పార్వతి అను కన్య ఉదయించగలదు. మీలో రెండవది యోగ సంపన్నురాలు అగు ధన్య జనకునకు ప్రియురాలు కాగలదు. వారికి సీత అను పేర మహాలక్ష్మి కుమార్తె కాగలదు. కనిష్ఠురాలకు కళావతి వృషభానుడగు వైశ్యునకు పత్ని కాగలదు. ద్వాపర యుగాంతమునందు వారికి రాధాయను కుమార్తె కలుగును. మేనకా యోగిని పత్య పార్వత్యాశ్చ వరేణ చ తేన దేహేన కైలాసం గమిష్యతి పరం పదం ధన్యాచ సీతయా శీరధ్వజో జనక వంశజః జీవన్ముక్తో మహాయోగి వైకుంఠం చ గమిష్యతి కళావతి వృషభానస్య కౌతుకాత్ కన్యయా సహ జీవన్ముక్తా చ గోలోకం గమిష్యతి న సంశయం వినా విపత్తిం మహిమ కేషాం కుత్ర భవిష్యతి సుకర్మిణాం గతే దుఃఖే
ప్రభవే దుర్లభం సుఖం. యోగినియగు మేనక పార్వతి యొక్క వరముచే భర్తతో కూడి ఆ దేహముతో పరమ పదమగు కైలాసమును పొందగలదు. జనక వంశములో పుట్టినవాడు జీవన్ముక్తుడు మహాయోగియగు శ్రీరధ్వజుడు మరియు అతని పత్నియగు ధన్య సీతాదేవితో కూడి వైకుంఠమును పొందగలదు. వృషభానుని వివాహమాడిన కళావతి జీవన్ముక్తురాలై తన కుమార్తెకు రాధతో కూడి గోలోకమును పొందగలదనుటలో సంశయము లేదు. కష్టములను పడని వారికి ఎవ్వరికైనను ఎక్కడనైనను అభ్యున్నతి లేదు. పుణ్యమును చేయు వారికి దుఃఖము దూరము కాగానే దుర్లభమగు సుఖము లభించును. యూయం పితॄణాం తనయాః సర్వాః స్వర్గ విలాసికాః కర్మక్షయశ్చ యుష్మాక మభవద్ విష్ణు దర్శనాత్ ఇత్యుక్త్వా పునరప్యాహ గతక్రోధో మునీశ్వరః శివం సంస్మృత్య మనసా జ్ఞానదం భుక్తిముక్తిదం అపరం శృణుత ప్రీత్య మద్వచః సుఖదం సదా ధన్యాయూయం శివప్రీత మాన్యాః పూజ్యా హ్యభీక్ష్ణసః మేనాయాస్తవయా దేవి పార్వతీ జగదంబికా భవిష్యతి ప్రియా శంభోస్తపః కృత్వా సుదుస్సహం. పితృదేవతల కుమార్తెలకు మీరు ముగ్గురు స్వర్గం యొక్క విలాసము గలవారు. విష్ణువును దర్శించడం వలన మీకు కర్మక్షయమైనది. ఇట్లు పలికి తొలగిన క్రోధము గల మహర్షి జ్ఞానమును భుక్తిని ముక్తిని ఇచ్చే శివుని మనస్సులో స్మరించి ఇంకనూ ఇట్లు పలికెను. నేను సదా సుఖమును ఇచ్చే మరి ఒక మాటను చెప్పెదను, ప్రీతితో వినుడు. శివుని ప్రీతికి పాత్రులకు వీరు ధన్యులు, ఆదరణీయులు మరియు అత్యంత పూజనీయులు. మేన యొక్క కుమార్తెకు పార్వతీదేవి దుష్కరమగు తపస్సును చేసి శివుని ప్రియురాలైన జగన్మాత కాగలదు. ధన్యాసుత స్మృత సీత రామపత్ని భవిష్యతి. లౌకికాచారమాశ్రిత్య రామేణ విహరిష్యతి. కళావతి సుతారాధ సాక్షాత్ గోలోకవాసిని. గాఢ స్నేహ నిబద్ధాస కృష్ణపత్ని భవిష్యతి. ధన్య యొక్క కుమార్తె సీతయను పేర రామునకు భార్య అయి లోకాచారమును అనుసరించి రాముడితో గుడి విహరించగలదు. కళావతి యొక్క కుమార్తెకు రాధ కృష్ణుని యందు రహస్య ప్రేమపూర్ణముగు జీవితమును గడిపి గోలోకమును పొంది కృష్ణపత్ని కాగలదు. బ్రహ్మోవాచ ఇత్తమాభాష్యస మునిర్భ్రాతృభిః సహ సంస్కృతః సనత్కుమారో భగవాంస్తత్రైవాంతర్హితో భవత్. తిస్రో భగిన్యస్తాస్తాత పితॄణాం మానసీ సుతాః గతపాపాః సుఖం ప్రాప్య స్వధామ ప్రాయయుద్ధృతం. బ్రహ్మ ఇట్లు పలికెను. పరమ పూజనీయుడు సోదరుడితో కూడి సరువులచే స్తుతింపబడవాడునగు సనత్కుమార మహర్షి ఇట్లు పలికి అచటనే అంతర్ధానమయ్యను. వత్స, పితృదేవతల మానసిక పుత్రులకు ఆ ముగ్గురు సోదరీమణులు పాపమనే దుఃఖము తొలగిన వారై సుఖమును పొంది వెనువెంటనే తమ ధామమును పొందిరి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం తృతీయే పార్వతీఖండే పూర్వగతి వర్ణనం నామ ద్వితీయోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో 2వ దేగు రుద్ర సంహిత యందు 3వ దేగు పార్వతీఖండలో పూర్వగతి వర్ణనం అనే 2వ అధ్యాయము ముగిసినది.